వెల్కమ్ టు శ్రావణి స్టోరీస్ అండి. ఈరోజు చేపలు ఫ్రై చేయబోతున్నాను. దానికి కావాల్సినవి జిలేబీ చేపలు తీసుకున్నానండి. నేనైతే చేపలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని అన్నీ అందులోకి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఆయిల్ వేసుకుంటూ అలా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకుంటూ మనం అలా కలుపుకోవాలి. బాగా కొద్దిగా జారుడుగా ముక్కకి అంత బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేప ముక్కల్ని తీసుకొని మొత్తం చేపకి రెండు వైపులా లోపల కూడా బాగా ముక్కకి మన గ్రేవీ పట్టాలి. అప్పుడే ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా సరిపోతాయి, కరెక్ట్గా ఉంటాయి. అందుకే మొత్తం అన్నీ మనం ఎన్ని చేపలు ఫ్రై చేసుకోవాలనుకుంటున్నామో అన్ని చేపలకి బాగా స్ప్రెడ్ చేయాలి. లోపల వరకు బాగా కింద పైన మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు అలానే వదిలేసేయాలి. మన చేపల్ని 1 అవర్ తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు బాగా ఉప్పు, కారం బాగా పడుతుంది చేపలకి. ఇప్పుడు మనం చేపలు ఫ్రై చేసుకుందాం. మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. కట్టెల పొయ్యి మీద ఒక పెన్నం పెట్టి ఆయిల్ వేసి చేపలు పెట్టేసాము. చేపలు మరీ పెద్ద మంట కాకుండా నార్మల్ మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. చేపల్ని రెండు వైపులా కాల్చుకోవాలి. అటు ఇటు బాగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది. బాగా ఇలా రెడ్డిష్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి. టర్న్ చేసుకుంటూ అటు పక్కకు ఇటు పక్కకు తిప్పుకుంటూ చేపని బాగా కాల్చుకోవాలి. మన చేపల ఫ్రై రెడీ అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. వేడి చేపల ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి కట్టెల పొయ్యి మీద ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.